బాజీ గారు, ఎందుకంటే చాలా రోజుల నుంచి అంటే ఈ అలయన్స్కి సంబంధించి డిస్కషన్ చేసేటప్పుడు జనసేన టీడీపీ అన్నది వాళ్ళు ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. కానీ బీజేపీని ఇందులో తీసుకొచ్చే క్రమంలోనే కొద్దిగా ఆ కసరత్తు అన్నది జరిగింది. ఫైనల్గా ఓకే చేసిన రోజులు అంటే జస్ట్ కొద్ది రోజుల్లోనే ఇంత పెద్ద సభని వాళ్ళు ఆర్గనైజ్ చేసిన క్రమంలో అక్కడ అందరూ ఊహించినట్టుగా కాకుండా ఎందుకో మోదీ కొద్దిగా ఏదో ముభావంగానే ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు అన్న అనుమానం వచ్చేలాగా నిన్న మొత్తం ప్రోగ్రాం నడిచింది. మీరేమంటారు దానికి సంబంధించి? సార్ నమస్కారం చిదంబర్జీ, అదే విధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. బట్ వన్ థింగ్, రవికుమార్ గారు చెప్పిన దాంతో కొంత నేను ఏకీభవిస్తాను. ఏదంటే పొలిటికల్ పార్టీస్ అనలైజ్ లో వైసీపీ వెళ్ళినటువంటి లైన్ ఇప్పటి వరకు ఉన్న దానికోను ఇప్పుడు టీడీపీ తీసుకున్నటువంటి స్టెప్ ఇది ఈజీగా మెర్జ్ అవుతారా లేదా క్యాడర్ అనేటువంటి ఒక డౌట్ వారు ఎక్స్ప్రెస్ చేసిన దాని మీద నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ఒకటి, 2014 ఎన్నికల్లో ఒకరోజు ముందు పొత్తు కుదిరిందండి. ఎన్నికలు ఇక నామినేషన్ పర్వం అనుకుని 1 day బిఫోర్, అంతకుముందు ఒక వారం 15 రోజుల నుంచి జరిగినటువంటి చర్చ తర్వాత జరిగినటువంటిది. అది పెద్ద ఉపద్రవం. అసలు రాష్ట్రం విడిపడినప్పటికీ ఉన్నటువంటి ఆలోచన విధానం ఏదైతే భారతీయ జనతా పార్టీది ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కావాలని, తెలుగుదేశం పార్టీ అక్కడ ఒక విధానాన్ని ఇక్కడ విధానాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. అసలు సమైక్య రాష్ట్రమే ఉండాలని చెప్పినటువంటి వైసీపీ, అదేవిధంగా జనసేన విభిన్నమైనటువంటి ఆలోచన ఉన్నప్పుడు కూడా ప్రజలు ఏమి ఆశీర్వదించారంటే ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు కావాలని ఆలోచించిన దాని మీద అప్పుడు ఏర్పడినటువంటి పొత్తు వల్ల ఓడిపోయినటువంటి 0.5% ఏదైతే ఓటింగ్ శాతంతో ఓడిపోయినటువంటి వైసీపీ యొక్క లెక్క కూడా మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉందండి. ఇక్కడ ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు పాలించబడ్డారా, పీడించబడ్డారా? ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది? వారు కొన్ని యాంగిల్స్ లో చెప్పారు. ఒక సంవత్సరం నుంచి కాదండి, ఈ 5 సంవత్సరాల ముందు నుంచి కూడా నేను ప్రత్యర్థిని ఎన్నికల్లో గెలిచాను, ఆ తర్వాత ప్రత్యర్థి మీద నేను సాధించాల్సిన విజయాలు ఏమున్నాయంటే ఏదో గతంలో చరిత్రలో విదేశీయులు మన దేశం మీద దండయాత్ర చేస్తే కనుక వాళ్ళ తాలూకు మన దేశంలో ఉన్నటువంటి గుర్తులు చెరిపేయాలని ఏ రకంగా అనుకున్నారో, సేమ్ లైక్ దట్ ఈ ఆంధ్రప్రదేశ్ లో గెలిచినటువంటి వైసీపీ కూడా తెలుగుదేశం పార్టీ పాలనలో జరిగినటువంటి ప్రతి గుర్తుని చెరిపేయాలనుకుందండి. బాజీ గారు, అది దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ మీరు అలయన్స్ ప్రచారం ఫస్ట్ స్టార్ట్ చేసి దాని వరకు వెళ్దాం. మళ్ళీ అంటే ప్రచారానికి సంబంధించి నిన్న అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది కంపల్సరీ మోదీ వచ్చిన తర్వాత మొదటి చంద్రబాబు నాయుడుని పొగుడతారనుకున్నారు, పవన్ కళ్యాణ్ని పొగుడతారనుకున్నారు. అదే సమయంలో చాలా ఘాటుగా వైసీపీ మీద విమర్శలు ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ బట్ ఎందుకో అనుకున్న స్థాయిలో అదంతా జరగలేదు అన్నది ఒకటైతే, మరొకటి ఆ కోఆర్డినేషన్ కూడా ఎందుకో మిస్సింగ్ లాగా కనిపించింది అన్నది మరొక విశ్లేషణ వినిపిస్తుంది. దానిపైన మీరు ఫస్ట్. సార్, అక్కడ వచ్చింది దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారండి. సామాన్యమైనటువంటి రాజకీయాలు మాట్లాడేటువంటి వ్యక్తి కాదండి. ఈరోజు ప్రపంచ నాయకుడిగా, విశ్వ నాయకుడిగా ఉన్నటువంటి ఒక దేశం, మన భారతదేశానికి ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి నిన్న సభలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అది కాక ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేదని చేసినటువంటి ప్రచారాలు ఏముందో దాన్ని తిప్పికొడుతూ ఏం చేశామనేది, ఆయన కూర్చున్న గడ్డ మీద ఎంత ఇచ్చాము, ఎన్ని ఇళ్ళు ఇచ్చాము, ఎన్ని ఇళ్లకి నీళ్లు ఇచ్చాము, నీళ్లు ఇచ్చిన తర్వాత ఎన్ని ఆరోగ్య కార్డులు ఇచ్చాము, ఎంతమందికి కిసాన్ సమ్మాన్ యోజన నిధులు ఇచ్చాము, ఎంతమందికి ఆహారం ఇచ్చామని చెప్పడానికి ప్రయత్నం చేశారు. వారు చెప్పినటువంటి అంశం తర్వాత ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని అవినీతి పూర్తమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది, ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా అవినీతిలో కూరుకుపోవడంలో పోటీ పడ్డారని చెప్పారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో భిన్న ధృవాలు చెందినటువంటి 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు, ఒక తండ్రి బిడ్డలు, వాళ్ళెవరు బయట వాళ్ళు కాదు. ఇక్కడ మీరు అన్నట్టుగా 3వ పార్టీ ప్రత్యామ్నాయం లేదు. ఒక ఇంట్లోనే 2 పార్టీలు ఉన్నాయి. ఆ 2 పార్టీలో ఎవరు కావాలని మీకు జనరల్ గా మన ఎలక్షన్ లో చూస్తూ ఉంటాం. భార్యాభర్తలు ఇద్దరు పోటీ చేస్తారు, అన్నా చెల్లెలు ఇద్దరు పోటీ చేస్తారు డిఫరెంట్ పార్టీలో. అదేవిధంగా బావబామరు ఇద్దరు పోటీ చేస్తారు, తండ్రి కొడుకులు కూడా డిఫరెంట్ పార్టీలో పోటీ చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే ఆ ఇంట్లో ఉండాలనుకుంటారు, ఇది కూడా ఇంతేనండి. కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు థర్డ్ ప్రత్యామ్నాయం కాదు. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ ఏమి ఉండదండి, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కానీ ఏ టీం బి టీం అనే డిస్కషన్ నిన్న స్టార్ట్ చేశారు కాబట్టి దాని మీద ఇవాళ ఎంతో కొంత ప్రజల్లో కూడా ఒక ఉత్సుకత అయితే కంపల్సరీ ఉంది. ఇంకోటి ఇక్కడ నేనేమంటా అంటే ఒకరినొకరు పొగుడుకోవటం కాదండి ఈ సమస్య. రాష్ట్రం గాయాల పాలైందండి. ఇవాళ ఈ గాయాలకి మందు కోసం మనం ఇవాళ ప్రధానమంత్రిని ఇక్కడ కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా అక్షర సత్యం అండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ప్రకారం ఎన్డీఏ కూటమి ప్రజల్లోకి దిగువ స్థాయిలోకి, ఇప్పుడు రవికుమార్ గారు చెప్పినట్టు దిగువ స్థాయిలో కూడా భేదాభిప్రాయాలు లేనటువంటి ఓటు పోలరైజేషన్ ఏదైతే ఉందో దాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందండి. దీన్ని చేయడం కోసం నిన్న జరిగింది ఒక గృహప్రవేశం, జస్ట్ కొబ్బరికాయ కొట్టారు అంతే.
రేపు ఇల్లు చక్కబెట్టేటువంటి అనేక ఇంకా చాలా meetings ఉన్నాయి. Yes, yes. చాలా సార్లు వస్తారు. Yes. మీకు ఘాటు వేడెక్కకుండానే అప్పుడే వేడెక్కిచ్చేస్తే ఇంకా రుచి ఏముంది చెప్పండి.